నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు గురుజీ? అవునమ్మా. గురుజీ, రేపు పంచగ్రహ కూటమి వస్తుందంటున్నారు. జూన్ 6 అమావాస్యతో కలిపి వస్తుంది కాబట్టి చాలా విపత్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు అందరూ. మీరు ఏం చెప్తారు గురుజీ? 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక మనిషి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే అక్షరబద్ధం చేసి కాలచక్రంతో సహా వివరించగలిగిన అవతారమూర్తి, మహిమాన్వితులైనటువంటి వాళ్ళు అవతార పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కాలజ్ఞానంలో మీరు అడిగినటువంటి ఇటువంటి విషయాల గురించి ఒక గొప్ప మాట ఉంది. కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవై పోవు నవగ్రహంబుల నడక మారేనయ్యా. మీరు చెప్తూ ఉన్నట్టుగానే గోచారవశాత్తు వస్తూ ఉన్నటువంటి ఈ గ్రహగతుల్లో ఈ తీక్షణమైనటువంటి మార్పులు ఎందుకు వస్తాయో అర్థమవ్వదు. కానీ ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయవలసినటువంటి స్థితిగతులు ఉన్నాయి. అధర్మం పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గురుదేవులు ఎప్పుడో హెచ్చరించారు. సరిగ్గా 5 ఏళ్ళు గడిచిన మీదట ఈ కలియుగంలో 5124 సంవత్సరాలు మనం పురస్కరించుకున్నాం. కాబట్టి అటువంటి స్థితిగతులే మనకు కనపడుతున్నాయి. ప్రత్యేకించి జూన్ మాసం 5, 6 తారీఖుల్లో ఏర్పడబోయేటువంటి పంచగ్రహ కూటమి, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాల్లో 4 మాత్రమే శుభగ్రహాలు. వాటిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఈ 4 శుభగ్రహాలు కూడా ప్రశస్తవంతమైనటువంటి వృషభ రాశిలో ఉండగా, అందులోనే నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి రవి కూడా ఉన్నాడు. ఈ 5 గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటమిగా మనం చెప్తూ ఉంటాం. ఎవరి యొక్క జన్మజాతకంలోనైనా రవి, శుక్రుడు, చంద్రుడు, శని లేదా భాగ్యస్థానాధిపతి, 9వ స్థానానికి అధిపతి, వీటికి సంబంధించిన గ్రహగతుల్ని చెప్పేటప్పుడు వారి యొక్క జాతకంలో పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితుల గురించి ఎక్కువగా జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి గ్రహగతులు మనకు కనిపించినా కనిపించకపోయినా, గోచారవశాత్తు గ్రహాలు అన్నటువంటివి ఒక స్థానం నుండి మరో స్థానానికి వెళుతూ ఉంటాయి. ఇలా వెళ్ళేటువంటి సమయంలో మంద గమనుడుగా చెప్పబడేటువంటి శని భగవానుడు 2 సంవత్సరాల 6 మాసాల కాలం తీసుకుంటాడు. ఆయన తర్వాత అత్యంత పెద్ద గ్రహం, అంత స్లోగా మూవ్ అవుతున్నటువంటి గ్రహం దేవగురువు బృహస్పతి, సుమారు 1 సంవత్సర కాలం. ఇక చంద్రుడు 2.5 రోజుల్లో ఒక చోటు నుండి ఓ చోటికి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ పంచగ్రహ కూటమిలో చంద్ర భగవానుడు మేషం నుండి వృషభ రాశిలోకి వచ్చేటువంటి ఈ సందర్భంలో 5 గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే, ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరంగా పేరు. ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే అన్యోన్యంగా ఉన్నటువంటి దంపత్యుల మధ్య కూడా వైరం ఏర్పడగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయని క్రోధి అని పెట్టారు. దేశకాలమాన పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంది. ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండకపోవచ్చు. నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటును మనం కోరుకుంటూ ఉంటాం. కానీ అటువంటి ప్రభుత్వాలు అస్థిరమైనటువంటివి ఏర్పడతాయి. మిత్రకూటమిగా అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏవైనా ప్రభుత్వాలు ఏర్పడితే గనక వాటి మధ్య మైత్రి అన్నటువంటిది సరిగ్గా ఉండకపోవటం, వాళ్ళ యొక్క పూర్తికాలం పరిపాలన చేయలేకపోవటం, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకి
ఈ పంచగ్రహ కూటమైనటువంటిది కారణభూతం కాబోతుంది. ప్రత్యేకించి ఇక్కడ మనో అంశాన్ని మనం చెప్పుకుందాం. శార్వరి నామ సంవత్సరంలో సరిగ్గా మనకి ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనులు చచ్చేరయ్య, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్యానన్న గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన వాక్కు సాక్షిగా ఈ ప్రపంచంలో 100 సంవత్సరాల్లో మనం చూడని ఒక గొప్ప విపత్తు వచ్చింది. అదే కరోనా. అలాంటి గొప్ప విపత్తు వస్తుందని మనం అనుకోలేదు. మన దైనందిన జీవితంలో ఈ 100 సంవత్సరాల్లో లాక్డౌన్ లాంటి పరిస్థితులు, అంటే కొన్ని నెలల పాటు స్తంభించిపోయి రోడ్ల మీదకి రాకుండా, ఇళ్ల దగ్గర నుండి బయటకు రాకుండా ఉండగలిగినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని ఈ 100 సంవత్సరాల్లో మనం చూడలేదు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందంటారు? లాక్డౌన్ అని చెప్పలేం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మిగతా దేశాల యొక్క అణ్వాస్త్ర ప్రయోగాల వల్ల బయటకు రాలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పటికే నాకు తెలిసి గత 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా రష్యాకి, ఉక్రెయిన్కి, మిగతా దేశాలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ గురించి మనకు తెలుసు. సమీపమైన భవిష్యత్తులో మరొక్కసారి చెప్తున్నాను, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతుందేమో. 2 రాజ్యాల మధ్య, 2 దేశాల మధ్య ఏర్పడుతున్నటువంటి ఈ విరుద్ధమైనటువంటి భావనల కారణంగా మన భారతదేశం అన్నటువంటిది తటస్థంగా ప్రస్తుతానికి ఉండవచ్చును కాక, సమీపమైన భవిష్యత్తులో రాబోయేటువంటి 5-6 సంవత్సరాల యొక్క కాలాన్ని మనం చూస్తే, ఈ 2024లో మనం ఉన్నాం. 2028, 29 లేదా 2030 సంవత్సరానికి అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికాతో సహా ఎన్నో విపత్తుల్ని మనం ఎదుర్కోబోతున్నాం. ప్రకృతి ప్రకోపం ఏమైనా మన మీద ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకి కారణభూతం అవుతుందేమో. ప్రత్యేకించి ఈ వృషభ రాశి శుక్రుడు యొక్క స్వక్షేత్రం, అందులో శత్రుకారకుడైనటువంటి రవి, దేవగురు అయినటువంటి బృహస్పతి, బుధుడు, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు వృషభంలో. మనక్కారకుడైనటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండగా, రవి గురువుతో శుక్రుడితో కలిస్తే దాన్ని మౌఢ్యమి అంటారు. అంటే శుభగ్రహాలైనటువంటి గురు శుక్రులు రవి అనేటువంటి గ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభను కోల్పోతారు. రవికి దగ్గరగా దేవగురు బృహస్పతి ఉంటే అది గురుమౌఢ్యమి, శుక్రుడికి దగ్గరగా రవి ఉన్నట్టయితే అది శుక్రమౌఢ్యమి. ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ గురు శుక్రులు ఇద్దరూ కూడా రవికి దగ్గరగానే ఉన్నారు, పైగా ఇది మౌఢ్యమే నడుస్తూనే ఉంది. ఇలాంటి విపత్కరమైనటువంటి ఈ సమయంలో దేశ కాలమాన పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఆందోళనలు, కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు, ఇవన్నీ కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కొత్త అనారోగ్యాన్ని సృష్టించే సూక్ష్మజీవులు లైక్ కోవిడ్ లాంటివి, ఇలాంటి విపత్తులు ఏవైనా జరగడానికి ఒక సంభావ్యత ఉంది. మరో సంభావ్యత అణ్వాస్త్ర ప్రయోగం కారణంగా వాతావరణం కాలుష్యం అవటము, దాని కారణంగా ఏవైనా ఇబ్బందులు జరిగేటువంటి ఆ ప్రభావం వేరొకటి ఉంది. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఇబ్బందులు అనేవి కాదు, కొన్ని చారిత్రాత్మకమైనటువంటి అంశాలు జరిగే ముందు ఇలాంటి గ్రహాల యొక్క కలయిక అన్నటువంటిది జరుగుతుంది. కానీ కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారేనని గురుదేవులు చెప్పారు. వీటి యొక్క గమనంలో కూడా వ్యత్యాసం అన్నటువంటిది వేగవంతంగా ఉండొచ్చు. తత్కారణంగా సమీపమైన భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. మరి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా గురూజీ? పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడూ అధర్మము, దుష్టులు వీళ్ళనెప్పుడూ శిక్షించడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. అలాగే సజ్జనుల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం, అంటే భగవంతుడు మన మీద ప్రకోపింపజేసి ఇలా చేస్తాడు. అలా కాదు, ప్రకృతి యొక్క ప్రకోపం వల్ల ఇలాంటి జరుగుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ప్రకృతితో మమేకమై జీవించవలసినటువంటి మనిషి తన దైనందిన చర్యల వల్ల ఎన్నో రకాలైనటువంటి గనులను మనం తవ్వుతున్నాం. భూగర్భంలో అంతర్భాగానికి వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి ఇంధనాలు అవ్వచ్చు, ఖనిజాలు అవ్వచ్చు, ఎన్నో రకాలైనటువంటి వాటిని సంగ్రహణ చేస్తూ ఆ భూమిలో మళ్ళీ రివర్స్ బోరింగ్ ద్వారా ఎన్నో వ్యర్థాలను అందులో ప్రవేశపెడుతున్నాం. దీని కారణంగా ఈ వాతావరణ పరిస్థితులు, ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని మనం రక్షించుకోవటం అంటే ఒకటే. ఇప్పటి వరకు మనుషులందరూ ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకి ఇదైనప్పటికీ కరోనా లాంటి విపత్కరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు భర్తను చూడడానికి భార్య వెళ్ళలేదు, భార్యను చూడడానికి భర్త రాలేడు, తల్లిదండ్రులను చూడడానికి వాళ్ళ యొక్క గర్భవాసాన జనించిన సంతతి రాలేదు, మన ఇంట్లో తోబుట్టువు చనిపోతే అంతిమ సంస్కారానికి కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నము చేయలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టు ఎవరైనా చనిపోతే ఏడవగలిగినటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క జీవన గమనం కలియుగంలో ఉంది అంటే కోవిడ్ కారణంగా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క అంతిమ సంస్కారాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా చేయలేదు. అంత విపత్కరమైనటువంటి ఇబ్బందిని చూసాం. ఇక మనల్ని మనం రక్షించుకోవటం, ఈ విపత్కరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడటం అంటే సనాతన ధర్మం చెప్పినటువంటి మాట ఒకటి: తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈనాటి వరకు తల్లిదండ్రుల మీద మమకారంతో మనం ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రుల్ని పూజించకపోయినా పర్వాలేదు, కనీసం ఓ ముద్ద అన్నం పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి సమాజం ఇది. 60 ఏళ్ళు లేక 60 సంవత్సరాలు వస్తే తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉంటే మనము సంతోషంగా ఉంటాము. మన మధ్య వాళ్ళు ఉంటే వాళ్లకు సంబంధించినటువంటి వైద్య సంబంధమైన సదుపాయాలు సమకూర్చలేము, లేకపోతే వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు మనల్ని చూడలేము, లేకపోతే మన సంతోషానికి భంగం వాటిల్లుతుందని తల్లిదండ్రులను దూరం పెట్టారు. వాళ్ళందరికీ విపత్తు వచ్చే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులని పూజించకపోయినా పర్వాలేదు, నిజంగా ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మీకు దూరంగా ఉంటే వాళ్ళని తెచ్చి మీతో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నో రకాలైనటువంటి పాపాలు హరించుకుపోతాయి. భగవంతుని స్మరించకపోయినా ప్రత్యక్ష దైవమైనటువంటి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వధాభిరామ వినురవేమ. చాలాసార్లు చెప్తుంటారు పెద్దలు, తల్లి తన గర్భవాసాన్ని జనించిన సంతతి ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే నా ఆయుష్ పోయినా పర్వాలేదు, నా పిల్లలు బాగుండాలన్నటువంటి త్యాగ నిరతిని కలిగినటువంటి తల్లి యొక్క ఆశీర్వచనం మనకుంటే చాలు. ఆత్మ వై పుత్రనామ అసహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుంది. తండ్రి యొక్క ఆశీర్వచనాలు ఉంటే చాలు. ఒకవేళ మీ తల్లిదండ్రులు గతించిపోయి ఉన్నా, మీ పూర్వీకులు ఎవరైనా గతించిపోయి ఉన్నా, సనాతన ధర్మ ప్రకారంగా వారికి జరగవలసిన అంతిమ సంస్కారాలు జరగకపోయి ఉన్నా, ఎందుకంటే శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నా, పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితులు మనం తొలగించుకుంటే చాలు, అద్భుతంగా ఉంటుంది. అమావాస్య లాంటి విశేషవంతమైనటువంటి తిథి పితృకర్మలను మనం చేయటం, గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క అంతిమ సంస్కారాల్లో మనం పాల్గొన్నా లేకపోయినా వాళ్ళ పేరు మీద ఏవైనా సరే మనకు ప్రశస్తవంతమైన నదీ తీరాలు అవ్వచ్చు, మహోన్నతమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళ పేరు మీద మనం చేసేటువంటి క్రియలు, పిండ ప్రధానాలు, తర్పణాలు, దానాలు
యోగదాయకమైనటువంటి ఫలితాలకు వస్తాయి. మానవత్వ విలువలతో కూడిన సమాజంలో వైదిక ధర్మంతో మనం బ్రతికితే ఈ విపత్తు నుంచి మనం రక్షించుకుంటాం. ఏమిటా వైదిక ధర్మం అంటే, పూర్వం గడపలకి పసుపు రాసేవాళ్ళం. ఆ పసుపు ఎందుకు రాస్తారో మనకు తెలియదు. ఎక్కడెక్కడో తిరిగినటువంటి తర్వాత పాదరక్షలన్నీ తీసుకొచ్చి గడప దగ్గర వదులుతాం. ఎన్నో సూక్ష్మక్రిములు ఇంట్లోకి రాకుండా యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి అక్కడ పసుపు రాస్తాం. పండుగలు పర్వదినాలు వస్తే మామిడి తోరణాలను అలవర్చుకుంటాం కట్టుకోవడానికి. ఇది విషవాయువులన్నింటినీ సంగ్రహణ చేసి ప్రాణవాయువు యొక్క శక్తిని పెంచుతుంది. ఇలాంటి వైదిక ధర్మాలని ఆచరించి మన దైనందిన జీవితంలో ఉన్నటువంటి ప్రాచీనమైన పద్ధతుల్లోకి మళ్ళీ మనం వెళ్ళగలిగితే ప్రకృతిలో ఏర్పడే విపత్తులు అవ్వచ్చు, ఈ విశేషవంతమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, వీటి నుండి తప్పనిసరిగా మనం బయటపడతాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వాళ్ళ మనసులో ఏర్పడుతున్నటువంటి ప్రకృతిని నాశనం చేసే విపత్కరమైన ఆలోచనలన్నీ కూడా తొలగిపోవాలని, లోక కళ్యాణార్థం వాళ్ళందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ వచ్చే విపత్తుకు మాత్రం మనం సిద్ధంగా ఉండాలి. దైవ ప్రయత్నంతో దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నమస్తే. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ.